హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న అందమైన మరియు ఆధ్యాత్మికమైన శ్రీ జగన్నాథ ఆలయాన్ని మీకు చూపించడానికి వచ్చాను. ఈ ఆలయం బంజారాహిల్స్ ప్రాంతంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. నగరపు రద్దీ మధ్యలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చాక మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ముందు ఆలయం బయట భాగాన్ని చూస్తే ఒడిశాలో ముందు ఆలయం బయట భాగాన్ని చూస్తే ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయాన్ని పోలి ఉండేలా అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు. ఎర్ర రంగు రాయితో చేసిన ఈ నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయం గోపురం ఎత్తుగా ఉండి దూరం నుంచే మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడి వాతావరణాన్ని గమనిస్తే భక్తులతో నిండిపోయి ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిభావంతో దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ ప్రధానంగా శ్రీ జగన్నాథుడు, బాలచంద్రుడు, సుభద్రమ్మల విగ్రహాలు ఉంటాయి. వీటితో ఎంతో అందంగా అలంకరించి ఉంటాయి. దర్శనం చేసుకునేటప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ శాంతంగా క్యూలో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా జరిగే ఉత్సవం రథయాత్ర. ఈ రథయాత్ర సమయంలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఆ సమయంలో ఈ ప్రాంతం మొత్తం పండగ వాతావరణంతో మునిగిపోతుంది. ఇక్కడి పూజా విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిరోజు పూజలు, ఆర్తీలు ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తారు. మీరు టైం ఉంటే ఆర్తి సమయానికి వచ్చి చూడండి. అది ఒక అద్భుతమైన అనుభవం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం చుట్టూ చాలా శుభ్రమైన ప్రాంగణం ఉంది. మీరు ఇక్కడ కూర్చొని కొంత సమయం గడిపితే మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నగర జీవితంలో వచ్చే స్ట్రెస్ అంతా ఇక్కడ మర్చిపోతాం. నా పర్సనల్ అనుభవం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ తగ్గిపోయినట్లు అనిపించింది. నిజంగా ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్. మీరు హైదరాబాద్లో ఉంటే లేదా హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ శ్రీ జగన్నాథ్ ఆలయాన్ని విజిట్ చేయండి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చి ఒక మంచి సమయం గడపండి.
అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం, బాయ్ బాయ్.